వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. ఓల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ సాపరాతిపాలెం గ్రామంలో 10 సంవత్సరాల నుండి స్కూల్ భవనం లేదు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో గ్రామస్తులు తాటకు పాక నిర్మించి స్కూల్ నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అది కూడా పడిపోవడంతో గుడిలో పాఠాలు బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఎంతోమంది అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా స్పందించి స్కూల్ భవనం నిర్మించి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని ఇక్కడి గిరిజనులు కోరుతున్నారు. అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ సాపరాతిపాలెం గ్రామం. మాది ఎంపీపీ స్కూలు. గత 3 సంవత్సరాల నుంచి మాకు బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే మాకు 27 మంది విద్యార్థులు ఉన్నారు. మీరు వెంటనే తక్షణమే ప్రభుత్వం వారు అధికారుల వారు మాకు వెంటనే తక్షణమే కొత్త నూతన భవనం కూడా కట్టించాలని, అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారికి కానీ చెప్పడం జరుగుతుంది. అలాగే పిల్లలు చాలా వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే చిన్న పూరిపాకలో అలాగే గుడిలో కూడా విద్యా బోధన జరుగుతుంది. మీరు వెంటనే మాకు కొత్త భవనం కట్టించాలని కోరుకుంటున్నాం. అలాగే ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఉన్నారు, 27 మంది విద్యార్థులు. సాపరాతిపాలెం గ్రామం అండి, అడ్డతీగల మండలం అండి. అలాగే సాపరాతిపాలెం గ్రామానికి స్కూల్ కూడా లేదండి. ఎంతో మంది అధికారులు వస్తున్నారండి, రాజకీయ నాయకులు వస్తున్నారు కానండి అసలు ఏ రెస్పాన్స్ లేదండి. అలాగే మేము ఐటీడీఏలో కూడా మా ఓన్గా వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఇంకేమీ ఏ రెస్పాన్స్ లేదండి. అలాగే స్కూల్ కూడా పరిస్థితి బాగాలేదండి. గత 10 సంవత్సరాల నుంచి ఏం బాగాలేదండి స్కూలు. పాకలో చెప్తున్నారండి, పాక కూడా పాడైపోయిందండి. గుడిలో చెప్తున్నారండి, ఆ గుడి కూడా కారుతుందండి. వర్షం వస్తే ఇంక ఇంటికి పంపించేస్తున్నారండి పిల్లలు మాస్టర్. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. Ada
బేషరతుగా వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు కొనసాగుతాయి. మరి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. నీ కాళ్ల ముందు ఎసరు రాకముందే మరి ఈ రైతులకు ఏదైతే మాట ఇచ్చినో వెంటనే అమలు చేయాలని, కానీ 17,000 కోట్లు అన్నారు, 7,500 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. అందులో ఎస్సీ ఎస్టీ దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అనేక లింకులు పెట్టి వాళ్లకు మోసం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదు. అందుకనే అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ లో మేము ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, తూతు మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప. మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను. స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకు లేకుండా, వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తాను. మేము తెలంగాణ బిడ్డలం వేసినాం అనుకోండి, ఇక ఆ సినిమా వేరే ఉంటది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మేల్కొని త్వరలోనే తొందరగా నిర్ణయం తీసుకొని మీరు న్యాయం చేస్తారు, మీరు అన్నీ నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. కాకుంటే మాత్రం మీకు చాలా ప్రతిరోజు నరకయాతనే ఉంటదని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి రైతు బిడ్డకు, ప్రతి నాయకులకు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కుప్పంకి చెందిన కళాకారుడు పురుషోత్తం తన కళతో అబ్బురపరిచి చిరంజీవి గారి ఫోటోలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనిపించేలాగా 3D పెయింటింగ్ వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం చూసి మెగా ఫ్యాన్స్ అద్భుతంగా వేశాడు అని పురుషోత్తంని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పోయాన. పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ అవ్వాలి, ఇలా సాధించాలి, నా ఒక్కడే వచ్చి కష్టపడి చాలా మందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహావ్యక్తి. పరిచయం అక్కర్లేని పేరు. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, Padma Bhushan megastar Dr. Chiranjeevi. Get ready for the show.
అల్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ కుర్ర కమల వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్, మార్కోర్ పంచాయతీ సెక్రటరీ నాగరాజ్. పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సంటేజ్గా లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు లంచం అడిగినా 1064 నెంబర్కి సమాచారం ఇవ్వాలని తెలిపినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈరోజు ఆళ్లపల్లిలో ఉన్నాం. మనం ఆళ్లపల్లిలో ఇక్కడ బత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్ అండ్ తాటి నాగరాజు ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపీస్ ప్రైబ్ లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్లోనే, ఈ మండల పంచాయతీ ఆఫీస్లోనే వీళ్ళు వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది మీడియేటర్ సమక్షంలో. ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్గా అమౌంట్ తీసుకుండగా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే ఈ మర్కోడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి, అంటే తీర్మానాలు చేయడానికి, గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరైనా మండలంలో పనిచేస్తే పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ గారు కలిసి 5% ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కుర్రా కమల గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళు మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ 15,000 రెడ్ హ్యాండెడ్గా, అంటే వాళ్ళు అడిగినటువంటి 5% ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి వాళ్ళు 15,000 అడిగారు. దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తామంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఇదయ్యారు. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది. మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వారు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన పనేం లేదు. మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో, మన అయ్యే పని ఏమన్నా కాకుండా పోతుందో, మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా పని ఏమన్నా ఆపుతారని అట్లాంటి ఏం అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం. మీ పని చట్టబద్ధమైన పని సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీకు తోడుంటాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 1064 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24/7. ఇది 24/7 ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం కాల్ చేస్తే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు. మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. థ్యాంక్ యూ. హేరంబ సంకష్టహర చతుర్థి సందర్భంగా భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన గురువారం ఉదయం సుప్రభాత వేళలో చతుర్థి ఉపవాసకుల నగర సంకీర్తన నిర్వహించారు. 4 అడుగుల మూషిక వాహన గణపతిని విగ్రహాన్ని సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ జయ జయ గణేశ సంకీర్తన చేస్తూ పూలాభిషేకంతో ఊరేగించారు. బత్తాయి పండ్లతో పాలవెల్లిని ప్రత్యేకంగా అలంకరించి కలశ స్థాపన, సహస్రనామ పారాయణ, అఖండ హారతి అందించారు. అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజ్ మాట్లాడుతూ పీఠంలో సెప్టెంబర్ 7 నుండి జరిగే 41వ నవరాత్రి ఉత్సవాల్లో అష్టగణపతుల ఊరేగింపు వేడుక జరుగుతుందని తెలియజేశారు.
गणेश जय गणेश गणपति महाराज की ऐनवेल गणपति महाराज की बिक्कवाल गणपति महाराज की वरंगल सेदर गणपति महाराज की श्रीकाళహస్తి पाताल गणपति महाराज की सबरीमल पंबा गणपति महाराज की काकीनाड भोगी गणपति महाराज की जय गणेश ఇటీవల కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌనితపై జరిగిన అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి అని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో షాలిన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. క్రూరంగా విచక్షణ రహితంగా మౌనితపై అత్యాచారం జరగడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని వారిని శిక్షించి మౌనిత కుటుంబానికి న్యాయం చేయాలి. మహిళను గౌరవించే భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. సమాజంలోని ప్రజలు యువత మహిళలకు ఇబ్బందులు జరిగితే వెంటనే స్పందించి వారికి అండగా ఉంటూ వారికి మనోధైర్యం నింపుతూ మౌనత్వాన్ని చాటాలి. ఈ కార్యక్రమంలో అకాడమీ కరాటే మాస్టర్ మాదాసి శ్రీనివాస్, మాస్టర్ అశోక్, చిన్నార్లు అన్విక, అవిక, ఆరాధ్య, శ్రీ వైష్ణవి, హరిణి, హెచ్ఆర్ని, విదిశాదేవి, మాదిన, అకిర, నందన్, నితిన్ పాల్గొన్నారు. మానవ మృగాలను వెంటనే శిక్షించాలని వారికి వారి కుటుంబానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ముందడుగు వేసి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళను మన ఇంటి తోపుటుగా గౌరవించేటటువంటి మన భారతదేశం ఇలాంటి చర్యలు పాల్పడుతున్నటువంటి యువకులను తప్పుదారి పట్టకుండా మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు, కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని చెప్పి మా అకాడమీ తరఫున కోరుకుంటున్నాం. వారికి ఆ జూనియర్ డాక్టర్ యొక్క వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి మా అకాడమీ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ అయిన మౌమిత గారికి తగిన అన్యాయం జరిగింది కనుక వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి అమ్మ లేనిదే సృష్టి లేదు కాబట్టి మరి ఆడవాళ్ళు బయట తిరగాలంటే చాలా కష్టంగా ఉంది. మరి ఇలాంటి వారికి తగిన శిక్ష పడేలా ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి వెంటనే తన యొక్క ఆత్మకి శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరంలో కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు సిపిఎం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదని, ప్రాణాలను రక్షించే వైద్యులకే ప్రాణరక్షణ లేకుండా పోయిందని, మహిళల రక్షణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు సమ్మేటగా ఈ కేసును స్వీకరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మహారాష్ట్రలో చిన్న పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు స్కూళ్ళల్లో ఈరోజు శానిటేషన్ కోసం బాత్రూంలోకి వెళ్తే ఆ శానిటేషన్ చేస్తున్నటువంటి ఆ వర్కరు ఈరోజు అక్కడ లైంగిక దానికి ఈరోజు పాల్పడినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. నిన్నట్టుండి మహారాష్ట్రలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి
మంచిర్యాల జిల్లా మందమర్రి కేకేఓసిపి ఓబీలో పనిచేస్తున్న వోల్వో డ్రైవర్లు బ్లాస్టింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జీఎంకే మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం దూల శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఓబీ కార్మికుల శ్రమతోనే వేల కోట్ల లాభాలు వస్తున్నాయని, అయినా కార్మికులకు సమయానికి వేతనాలు ఇప్పించడంలో మాత్రం యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యాన్ని అవలంబిస్తుంది. ప్రతి నెల 7వ తారీఖు వేతనాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యమే సర్క్యులర్ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. నెలంతా కష్టపడి పనిచేసినా ఎప్పుడు వేతనాలు పడుతున్నాయో తెలియని దుస్థితిలో ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీ వోల్వో డ్రైవర్లు, బ్లాస్టింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఆర్బీఆర్ యాజమాన్యం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 7వ తారీఖు నాడు వేతనాలు, 7వ తారీఖు నాడు వేతనాలు. కార్మికుల ఐక్యత, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు. ఓబీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. గొడ్డు లెక్క చాకిరీ చేపించుకుంటారు, వేల కోట్ల లాభాలు పొందుతారు. కానీ ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. యాజమాన్యం కూడా దానికి వంతు పాడుతూ కాంట్రాక్టర్లకు మద్దతుగా నిలబడుతుంది. దీనిపైన అనేక సార్లు కూడా ఓబీ కార్మికులు సమ్మెలకు పోవడం జరిగింది. అప్పటి మందం తాత్కాలికంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారు తప్ప దానికి ఒక పరిష్కారం చూపెడతలేరు. సింగరేణి యాజమాన్యం 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని సర్క్యులర్ ఇచ్చింది. అధికారులు ఎందుకు దాన్ని అమలు చేయడంలో విఫలమవుతారు పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయని అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఆ కార్మికులకు చేసిన పనికి ఫలితంగా ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు అందే విధంగా చూడాలి. అంతేకాకుండా ఓబీలలో అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటారు. ఆ సమస్యలను కూడా ఎక్కడ వేసినా గొంగలే అన్న పద్ధతిలో అక్కడనే ఉంటానే తప్ప ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తలేరు. మొన్నటికి మొన్న కూడా ఒక కార్మికునికి పనికి విరుద్ధంగా పని చేపించి కరెంట్ షాక్ గురై స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నా కూడా దాన్ని మసిపూసి మారడిగా చేసే పద్ధతిలో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇటు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇట్లాంటి పరిస్థితులను కార్మికులకు రుద్దుతారు. పానం పైన కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్న సిఎండి గారు ఒక ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని 30 లక్షల ఇన్సూరెన్స్ చేపియాలని హెచ్డిఎఫ్సితో అగ్రిమెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు కార్మికులకు దానికి చేసిన పరిస్థితి లేదు. ఏమనంటే రేపు మాపు అనుకుంటే దాన్ని దాటవేస్తారు తప్ప సమస్యను పరిష్కరించే విధంగా మాత్రం చర్య చూపెట్టలేదు, చొరవ తీసుకుంటలేరు. ఏరే జీఎం గారికి మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ రేపు ఎల్లుండి 2 రోజులలో ఇట్లా ఈ కార్మికుల వేతనాలు పడకపోతే మాత్రం అందరం కలిసి ఇక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు మహాత్మా గాంధీజీ. గ్రామ పంచాయతీలలో ఆదాయ మార్గాలు లేక నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున కనీసం పారిశుద్ధ కార్యక్రమాలు కూడా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం చాలా బాధాకరం. గత ప్రభుత్వాలలో జరిగిన తప్పులను పార్టీల పరంగా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కంటే ప్రస్తుతం ప్రజలందరూ మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం నినాదంతో గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి గ్రామంలోనూ ఆర్థిక సంపద సృష్టించుకోవడానికి ముందుకు రావడం ద్వారా ప్రభుత్వానికి అందరూ సహకరించాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రజలు అందరూ అన్ని గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో పాల్గొనాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. జీతాలు, సంక్షేమం, అభివృద్ధి జరగని పరిస్థితి, ఆదాయంతో పాటు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు
అనేక కంపెనీలు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలి, ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలి, సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సంతోషం, అభినందనీయం. కానీ ప్రజలందరూ కూడా దీనికి తోడవుతేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుద్దనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 7 సంవత్సరాల క్రితం మా బూరుపూడి గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా MGNREGS పథకంలో మా గ్రామంలో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. చూడొచ్చు కొబ్బరి చెట్లు అన్ని. ఇది ఊర చెరువు గట్టు మీద కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు ఈ కొబ్బరి చెట్లు అన్నీ కూడా కాయలు కాసే పరిస్థితికి రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఈ కొబ్బరి చెట్ల దగ్గర ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 13,326 గ్రామ పంచాయతీల్లోని సుమారు 1,00,000 పైన చెరువులు ఉన్నాయి. ఒక్కొక్క చెరువు గట్టు మీద కూడా 100 కొబ్బరి మొక్కలు కానీ, జీడిమాడు మొక్కలు కానీ, మామిడి మొక్కలు కానీ నాటినట్లయితే 1,000 మొక్కలు నాటే అవకాశం ఉంది. సంవత్సరం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి 1,000 మొక్కలు నాటితే 5 సంవత్సరాల తర్వాత కోట్లాది రూపాయలు ఆదాయం గ్రామాల్లోనే వస్తుంది. ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చడం, కంపెనీలు, ఇదంతా ఒక ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ మన గ్రామంలో మన వనరులను ఉపయోగించుకుని మనం ఆదాయం సృష్టించుకుని సంపద సృష్టించుకునే పరిస్థితి చేయాలని 23వ తేదీ శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచుల్ని, ఎంపీటీసీలని, వార్డు మెంబర్లని, అదే రకంగా ప్రజాప్రతినిధుల్ని, ప్రజలందరినీ కూడా నేను కోరేది, మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని చెరువు గట్ల మీద కూడా మొక్కలు నాటి ఆ మొక్కల ద్వారా ఆదాయాన్ని మనం సృష్టించుకునే కార్యక్రమానికి ఎల్లుండి శ్రీకారం చుట్టాలి 23వ తేదీని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తామని. చూడొచ్చు చక్కని మొక్కలు, అంటే వేల కోట్ల రూపాయల ఆదాయం గ్రామాల ద్వారా మనం సృష్టించుకునే పరిస్థితి మనం చేయాలి. ఇదంతా మాటల వరకునే జరుగుద్ది, చేతలు జరగదని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే అందరూ కలిసి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలన్నీ కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామ ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామ ప్రజలు, యువత అందరి సహకారంతో నాటడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ ఫలసాయాన్ని ఇచ్చే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటుదాం. ఎందుకంటే మొక్క లేనిదే మనిషి లేడు. మొక్క మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ఈరోజు ఆదాయాన్ని సమకూర్చే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి 23వ తేదీన జరిగే గ్రామ సభలో మీ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి తీర్మానాలు చేయాలని ప్రతి గ్రామంలోని కూడా అందరికీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.